సో, ఇక్కడ మెయిన్‌గా స్మెల్ విషయానికొస్తే నాకైతే బిర్యానీ యాక్చువల్‌గా టేస్ట్ విషయానికొస్తే ఇది కలపక ముందు టేస్టు, ఇది కలిపిన తర్వాత టేస్ట్ 2 కంపేర్ చేస్తే కనీసం వీళ్ళు ఇంత టేస్ట్ పెట్టినందుకు పీసెస్ అన్నా కొద్దిగా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు. పీసెస్ కూడా చాలా తక్కువ. పీసెస్ కూడా మీరు చూస్తే జస్ట్ మీడియం సైజ్. ఓకే, లెట్స్ ఆర్డర్ సంథింగ్. నా దగ్గర అయితే 2 యాప్స్ ఉన్నాయి. ఇవి మెయిన్ యాప్స్ ఫుడ్ డెలివరీకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా కొద్దిగా కాంపిటీషన్ ఉన్నటువంటి యాప్స్. ఒకటి వచ్చేసి జొమాటో, మరొకటి వచ్చేసి స్విగ్గీ. చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను జొమాటోలోకి వెళ్తున్నా. జొమాటోలోకి వెళ్ళిన తర్వాత నేనైతే ఇది రీసెంట్గా మన కావల్లో ఓపెన్ చేసినటువంటి రెస్టారెంట్ అండి, ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్. సో ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాస్ట్ వచ్చేసి 335 రూపీస్ చూపిస్తుంది. ఇది వితౌట్ జిఎస్టీ ఇక్కడ మీకు చూపించేది. వన్స్ మీరు కార్ట్లోకి యాడ్ చేసిన తర్వాత ఒరిజినల్ కాస్ట్ అనేది మనకు చూపిస్తుంది. అంటే 18% జిఎస్టీ అప్లై అయిన తర్వాత మనకి కాస్ట్ చూపిస్తుంది. 18% జిఎస్టీ అప్లై అయిన తర్వాత మీరు చూస్తే 363.19 రూపీస్ పడుతుంది ఇది ఓవరాల్ బిల్ అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐటమ్ కాస్ట్ 335 రూపీస్, జిఎస్టీ 18.19 రూపీస్. అలాగే ఫీడింగ్ ఇండియా డొనేషన్ కూడా వీళ్ళు 2 రూపీస్ తీసుకుంటున్నారు. ప్లాట్ఫామ్ ఫీజు వచ్చేసి ఒక 8 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. డెలివరీ అయితే ఫ్రీ అని చెప్పారు, కానీ ప్లాట్ఫామ్ ఫీజు అయితే కలెక్ట్ చేస్తారు. ఓవరాల్గా 363.19 రూపీస్ అయితే ఇది పడుతుంది. సో సేమ్ ఫుడ్, సేమ్ ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్ మన కావల్లో ఉంది కదా, దీంట్లోనే మనకి స్విగ్గీలో ఏ విధంగా కాస్ట్ ఉంది అనేటువంటిది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడైతే మనకి సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ మీరు చూసారు కదా, స్టార్టింగ్లో 320 రూపీస్ ఉంది ఇక్కడ. అంటే మనకి జొమాటోలో 335 రూపీస్ ఉంది, ఇక్కడ వచ్చేసి 320 రూపీస్ ఉంది. అంటే 15 రూపీస్ మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నారు. దీన్ని కూడా కార్డులోకి యాడ్ చేసి చూద్దాం ఇది ఎంత పడుతుంది ఓవరాల్ కాస్ట్ అనేది, అంటే ఆఫ్టర్ జిఎస్టీ. అండ్ మనకి స్విగ్గీలో వచ్చేసరికి ఎక్స్ట్రా కూపన్ కూడా ఇక్కడ అప్లై అయింది. నేనైతే ఒకసారి కార్డులోకి వెళ్తున్నా. ఓకే, సో దెన్ వన్స్ కార్డులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 32 రూపీస్ కూపన్ అప్లై చేయకముందు మనం ఓవరాల్గా కాస్ట్ ఎలా పడుతుంది ఏంటనేటువంటిది చూద్దాం. డీటెయిల్స్ మనం యూజ్ చేస్తే ఒకసారి ఐటమ్ వాల్యూ టోటల్ 320 రూపీస్, తర్వాత డెలివరీ ఫీజు వచ్చేసి 13 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా డిస్కౌంట్ అప్లై చేశారు వీళ్ళు, 25 రూపీస్ అప్లై అయింది. అండ్ జిఎస్టీ వచ్చేసి 17.44 రూపీస్. ప్లాట్ఫామ్ ఫీజు వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు, సేమ్ జొమాటో లాగే 8 రూపీస్. సో టోటల్ 333 పడింది. సో మనకి ఇక్కడ చూస్తే ఎంత పడింది, జొమాటోలో 363.19 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ స్విగ్గీలో చూస్తే 333 రూపాయలు పడుతుంది. కావల్లో ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్ నుంచి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నా. వన్స్ ఇది పార్సల్ వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఆర్డర్ వచ్చేసింది. ఇది మనకి వచ్చినటువంటి పార్సిల్. కావలి, నెల్లూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఫంటాస్టిక్ అనేటువంటి రెస్టారెంట్. సార్ మీరు స్క్రీన్ మీద చూస్తే రెస్టారెంట్ కూడా మీకు కనిపిస్తుంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఓపెన్ చేసి జెన్యున్గా చూద్దాం. ఇదేమి పెయిడ్ రివ్యూ అయితే కాదండి. కాబట్టి మనం ఎలా ఉంది, మనం తీసుకునే ఫుడ్ మనం పెట్టేటువంటి అమౌంట్కి తగిందా కాదా, ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ సరిపోతుందా లేదా అని జెన్యున్ రివ్యూ అయితే మీకు వీడియోలో ఇవ్వబోతున్నా. ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇలాగైతే మనకి ఒక వైట్ కవర్లో దీన్ని పెట్టించారు. దెన్ కవర్ నుంచి ఫస్ట్ అయితే మనం ఫుడ్ బయట తీద్దాం. ఇది వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి ఈ విధంగా బ్లాక్ బాక్స్లో అయితే ఇది పెట్టి ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి నేమ్ కానీ ఇదైతే వీళ్ళు ఏం ఇవ్వలేదు, దీని మీద ఏం ప్రింట్ చేయడం కానీ ఏం లేదు. అంటే ఇలాగైతే ఇచ్చారు. దీంట్లో అయితే మనం పై నుంచి చూస్తుంటే లైక్ ఒక ఎగ్ అయితే కనిపిస్తుంది, చికెన్ పీసెస్, దెన్ రైస్ అయితే దీంట్లో మెయిన్ కనిపిస్తుంది. ఒక ఎగ్ అయితే దీంట్లో ఇచ్చినారు. మనం ఓపెన్ చేసి చూద్దాం. దీంతో పాటుగా మనకి వీళ్ళు ఇచ్చింది ఇక ఈ కవర్లో ఒక దీనికి సంబంధించి ఒక షార్వా టైప్లో ఇది ఇచ్చారు. దెన్ ఇది వచ్చేసరికి మజ్జిగ అండ్ దెన్ ఆనియన్స్ అండ్ నింబు ఇవైతే దీంట్లో మనకి రావడం జరిగింది. వీటిని అయితే మనం పక్కన పెట్టేద్దాం. వీళ్ళ టేస్ట్ కూడా ఒకసారి దీని టేస్ట్ చూద్దాం మెయిన్గా ఎట్లా ఉందనేది. గ్రేవీ నేను యాక్చువల్గా గ్రేవీ వాడను బిర్యానీలో, బట్ చూద్దాం మీకోసం ఎట్లా ఉందనేది మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి చూద్దాం. సో కవర్ అయితే పక్కన పెట్టేద్దాం. సో ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే మనం ఇక్కడ. నౌ సో ఇక్కడ మెయిన్గా స్మెల్ విషయానికి వస్తే నాకైతే బిర్యానీ అన్నట్టుగా దమ్ బిర్యానీ ఇది యాక్చువల్గా మనం ఆర్డర్ చేసింది ఫ్రై పీస్ దమ్ బిర్యానీ.
బట్ ఇదైతే నాకు దమ్ బిర్యానీ అంత స్మెల్ అయితే రావట్లేదండి, బీ ఫ్రాంక్. బట్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఒక ఎగ్ ఇచ్చారు, బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం జరిగింది. దెన్ పైన అయితే మనకి రైస్ ఉంది. ఇది యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసింది ఫ్రై పీస్ బిర్యానీ, బట్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వచ్చేసరికి ఫ్రై పీస్ అయితే యాక్చువల్గా మనకి ఈ బిర్యానీ పైన సపరేట్గా పెట్టిస్తారు, బట్ వీళ్ళు లోపలే వేసినట్టున్నారు. చూద్దాం. యా, సో లోపల వేశారు. ఓవరాల్గా మనకి ఎన్ని పీసెస్ వచ్చినాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, సో పీసెస్ అయితే ఇంతవరకే. ఇంకొద్దిగా రైస్ కూడా ఉంది, ఇక్కడ వేసినటువంటి రైస్ కాకుండా. దీంట్లో మనకి పీసెస్ చూస్తే 2, 3, 4, 5, 6 పీసెస్ సైజ్ ఇచ్చారండి. మీడియం సైజ్ పీసెస్ ఒక 6 ఇవ్వడం జరిగింది, చికెన్ పీసెస్. అంతే, దానికి మించి ఏం లేదు ఇక్కడ. అండ్ ఈ దమ్ బిర్యానీ వచ్చేసరికి దమ్ ఫ్లేవర్ అయితే నాకు అంతగా తెలియట్లేదు దీంట్లో. ఇదైతే ఒకసారి మీరు కూడా చూసుకోండి, అంటే రివ్యూ చూసి మీరు తింటే మీరు డబ్బులు వేస్ట్ చేయకుండా వీటికి యూజ్ అవుతుంది బిర్యానీ. మరి టేస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. బాగా కాలుతుంది, హాట్గా అయితే ఉంది. డెఫినెట్లీ ఇది ఇప్పుడే తీసుకొచ్చినట్లుగా హాట్గా అయితే ఉంది, కూల్గా అయితే ఏం లేదు. అండ్ మన ఫ్లేవర్స్ చూస్తే నాకైతే అంత పర్ఫెక్ట్ బిర్యానీ ఫ్లేవర్స్ అయితే దీంట్లో తెలియట్లేదు. కొద్దిగా మాడు వాసన కూడా వస్తుంది, అంటే అడుగు మాడుతుంది కదా, సో ఆ స్మెల్ కూడా నాకు కొద్దిగా దీంట్లో కనిపిస్తుంది. జస్ట్ నార్మల్ రైస్లో ఉన్నట్టుంది. సో ఈ విధంగా చెప్పాలంటే ఇది బిర్యానీ రైస్ కంటే కూడా పుష్కా రైస్ అంటాం కదా, సో పుష్కా రైస్కి అయితే పర్ఫెక్ట్ అండి. పుష్కా రైస్లో ఇదే విధంగా ఉంటుంది, పుష్కా రైస్ అంటాం కదా, సో ఆ పుష్కా రైస్ లాగే ఉంది. కానీ ఇది దమ్ బిర్యానీ లాగా నాకు మనకి బిర్యానీ ఫ్లేవర్ అయితే అంత పర్ఫెక్ట్గా దీంట్లో తెలియట్లేదు. అండ్ చికెన్ కూడా నాకు అంత స్మెల్ రావట్లేదు, ఫ్రై పీస్ బిర్యానీ. బట్ మనం కాస్ట్ చూసాం కదా, నాకైతే ఆఫర్ అప్లై చేసిన తర్వాత మొత్తం కలిపి 333 రూపీస్ పడింది. ఓకే, పీస్ అయితే బాగా ఉడికింది, బాగా చూస్తున్నారు, చాలా బాగా ఉడికింది అదనేది. ఓకే, ఫైన్. ఓకే, సో టేస్ట్ విషయానికి వస్తే కూడా అంత చెప్పుకోవాల్సిన టేస్ట్ అయితే కాదండి ఇది. జస్ట్ దీంట్లో కూడా మనకి కనిపిస్తుంది కొద్దిగా కారం ఘాటుగా తగులుతుంది. అండ్ పీస్ కూడా మనకి చికెన్ ఏదైతే ఉందో ఇది నార్మల్ లోపల మనం ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే తగులుతుంది, కానీ నాకు అంత ఫ్లేవర్ ఏమి దీంట్లో పెద్దగా తెలియట్లేదు. మనం ఫస్ట్ ఫుడ్ రివ్యూ ఇది కావల్లో కొత్తగా ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి ఎట్లా ఉందని చూద్దామని చెప్పేసి దీని నుంచి నేను ఆర్డర్ చేశా. బట్ దీంట్లో నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏమి కూడా ఇప్పటి వరకు కనిపించలేదు పీసెస్లో కూడా. బట్ ఒకసారి రైస్ ట్రై చేసి చూద్దాం ఎంత బాగుంది ఏంటి అనేది. దీంట్లో మనకి నోస్కి అయితే ఫ్లేవర్స్ అంత బాగా తెలియట్లేదు, కానీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. లేదంటే ఒక పర్టికులర్ బిర్యానీ ఫ్లేవర్ అయితే దీంట్లో తెలియలేదు, టు బి ఫ్రాంక్. ఇదైతే 300 రూపీస్కి వర్తా కాదా అని నన్ను అడిగితే 100% ఇదైతే వర్త్ కాదు. బట్ ఇంకా మనం ఆర్డర్ చేసుకున్నాం కదా, తినాలి, తప్పదు. జస్ట్ మీడియం అండి, జస్ట్ మీడియం. అంటే మరీ వరస్ట్గా అయితే లేదు, జస్ట్ మీడియం. బట్ బిర్యానీ లాగా టాప్లో అయితే లేదు. ప్యారడైజ్ బిర్యానీ, బావర్చి బిర్యానీ, సో ఇలాంటి బిర్యానీస్ టేస్ట్ చూసినటువంటి 4 ఇది. సో ఇవి నార్మల్ ఏంటంటే నార్మల్ రైస్ లాగా ఉంది, మనకంత బిర్యానీ టైప్లో అయితే ఇది ఎక్కువ ఆ ఫ్లేవర్స్ అయితే తెలియట్లేదు. ఒకసారి మనం ఈ షార్వా కూడా ట్రై చేసి చూద్దాం, దీంతో ఏమన్నా టేస్ట్ మారుతుందేమో. ఇచ్చారు కదా మనకి ఎక్స్ట్రా, సో ట్రై దిస్ వన్ ఆల్సో.
సో ఇది ఎలా ఉందంటే మనకి కొంత లైట్ స్వీట్నెస్ అనేది తెలుస్తుంది, అంత ఘాటుగా అయితే ఏం లేదు. కలుపుకొని ఒకసారి చూద్దాం దీంతో కూడా ఎలా ఉందనేది. ఓకే, ఫైన్. నాకు యాక్చువల్గా టేస్ట్ విషయానికి వస్తే ఇది కలపక ముందు టేస్ట్, ఇది కలిపిన తర్వాత టేస్ట్ రెండు కంపేర్ చేస్తే ఇది కలిపిన తర్వాత కొద్దిగా బెటర్ టేస్ట్ అనిపిస్తుందండి. యాక్చువల్గా బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా ఏం కలుపును, బట్ ఈ బిర్యానీలో మనం రివ్యూలో చూడాలి కాబట్టి కలిపి చూస్తున్నా, బట్ కొద్దిగా బెటర్. కలపక ముందు టేస్ట్ కంటే కలిపిన తర్వాత కొద్దిగా బెటర్గా టేస్ట్ ఉంది. అండ్ బిర్యానీలో తప్పనిసరిగా మనకి ఆనియన్స్ అయితే ఉండాలి. సో ఈ బిర్యానీలోనే మనకి బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చారు కదా, సో బాయిల్డ్ ఎగ్ కూడా ట్రై చేసి చూద్దాం ఏ టేస్ట్ ఉందో. ఐ మీన్ బిర్యానీలో బాయిల్డ్ ఎగ్ ఎలా ఉందండి, నార్మల్. ఓకే, కనీసం వీళ్ళు ఇంత టేస్ట్ పెట్టినందుకు పీసెస్ అన్న కొద్దిగా ఎక్కువ పెంచి ఉండొచ్చు. పీసెస్ కూడా చాలా తక్కువ. పీసెస్ కూడా మీరు చూస్తే జస్ట్ మీడియం సైజ్, మనం కర్రీ పీసెస్ కట్ చేయించుకుంటాం కదా చికెన్ షాప్లో, అంతే సైజు ఉన్నాయి, మీడియం సైజు. అవి కూడా కింద 6 పీసెస్ ఇచ్చారు అంతే. సో ఈ కాస్ట్కి, ఈ టేస్ట్కి, ఈ ఫుడ్కి అస్సలంటే అస్సలు మనం మనీ వేస్ట్ చేసుకున్నట్టు తప్ప ఆ టేస్ట్ కానీ అది కానీ ఏది కూడా నాకైతే నచ్చలేదు. దిస్ ఈజ్ మై ఓన్ ఒపీనియన్. నాకు ప్రకారంగా ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇది ఫంటాస్టిక్ అనే రెస్టారెంట్లో కావల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. వద్దనుకుంటే ఇంకా బెటర్ చూసుకుందామంటే ట్రై చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ దిస్.